చాలామంది ఇక్కడైతే ర్యాపిడో నడుపుతున్నారు. వాళ్ళకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చాలా మందికి తెలియదు, వాళ్ళు ఏదో వస్తున్నాయి చేస్తున్నాం అనుకుంటారా. ₹1 కూడా మిగలదు అందులో. యాక్చువల్లీ 8 కిలోమీటర్స్కి 65 రూపీస్ ఇస్తాడు అందులో, అది ర్యాపిడోలో. ఇంకా ఓలాలో అయితే ఓకే పర్లేదు, అందులో 0 కమిషన్ ఉంది, మనీ ఖర్చు ఏమి కావు, కమిషన్ లేదు. యూబర్లో కూడా చాలా తక్కువ ఇస్తారనమాట. సో యూబర్ ఎలా అంటే ఇప్పుడు 10 కిలోమీటర్స్కి మీకు 65 వస్తాయి, 45 కూడా వస్తాయి. అలా కూడా ఒకసారి జరిగిందనమాట. లాస్ట్ 8 months బ్యాక్ నేను ఒకసారి చేసినప్పుడు. ఇప్పుడు చేయట్లేదు, మార్కెటింగ్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్, ఇంకా వేరే రకాల జాబ్ చేసుకుంటాను అనమాట. సో చాలామంది గుర్తుంచుకోండి, మనీ సేవ్ చేయడం చాలా కష్టం. సో థింక్ చేసి చేయండి. అతను మొన్న రీసెంట్గా ఒక వీడియో చూసాను యూట్యూబ్లో. అతను బైక్ ట్యాక్సీ చేస్తూ యాక్సిడెంట్ అయింది సడన్గా. అతను ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో పర్మనెంట్ అతను డిసేబుల్డ్ అయిపోయాడు, నడవలేక. సో అలా కూడా జరుగుతాయి కాబట్టి హెవీగా ట్రాఫిక్ ఉన్నప్పుడు చేయకుండా, నార్మల్గా ట్రాఫిక్ లేనప్పుడు మాత్రం చేయండి. అది 1.7 కిలోమీటర్స్కి 35 రూపీస్ అయితే వస్తాయి. సో చిన్న చిన్న రైడ్స్ కొట్టుకోండి, చేయండి. చాలా ఉంది అందులో, మీ గూగుల్ని అడిగితే చెప్తుంది. సింపుల్గా మీరు అలా ఒక 3 రైడ్స్ చేస్తే మీకు 100 రూపీస్ వస్తాయి. అంటే 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్కి మీకు 90 రూపీస్ వస్తాయి. అలా అని చెప్పి మీకు 10 కిలోమీటర్స్కి 100 రూపీస్ వస్తాయి, 120 రూపీస్ వస్తాయి అని చెప్పి మీరు లాంగ్ రైడ్ తీసుకుంటే మీరే నష్టపోతారు. సో మీకు రెస్ట్ దొరకదు. మీరు ప్రతిసారి లెఫ్ట్ రైట్ ఇట్లా తింపుతూ మీకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అలా కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అందులో. ఒక ప్లస్ హెల్త్ కూడా ఇష్యూస్ వస్తాయి తర్వాత. సో 1 కిలోమీటర్ 1.2, 1.3 లేకపోతే వితిన్ 2 కిలోమీటర్స్ లోపల రైడ్ తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి, బాగుంటుంది. మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో లాంగ్ రైడ్ తీసుకునే బదులు 1.7, 1.8 కిలోమీటర్ లోపలే మీకు 35 రూపీస్ ఏమి వస్తాయి. సో అలా మీరు 3 రైడ్స్ చేస్తే 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్లో వితిన్ 5 కిలోమీటర్స్ లోపల మీకు ఖచ్చితంగా అయితే 100 రూపీస్ వస్తాయి. సో ఇలా థింక్ చేయండి. లాంగ్ రైడ్ తీసుకొని మీరు ఎక్కడికో దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సిటీ లోపలికి రావాలి, ఇబ్బంది అవుతుంది. సో అలా కూడా మీకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, పెట్రోల్ పోతాయి, టైం వేస్ట్ అవుతుంది. లోపల చేస్తే మీకు ఎక్కువ రైడ్స్ వస్తాయి, కంటిన్యూస్గా చేసుకోవచ్చు, ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు. సో ట్రిక్కీగా ఆలోచించి చేసుకోండి, చాలా డబ్బులు సేవ్ అవుతాయి, మీకు టైం కూడా సేవ్ అవుతాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.